హాయ్ హలో అమరావతి నిర్మాణంలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు విడిపోయాక కొత్తగా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం రాజధాని నిర్మాణం అవసరమైన ఎన్నో అభిప్రాయాలు సూచనలు పరిగణలోకి తీసుకొని అమరావతి నిర్మాణాన్ని చేపట్టారు. ఇందుకోసం ఎంతో మంది రైతులు తమ భూములను త్యాగం చేశారు కూడా. వారందరికీ తగిన న్యాయం చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటించారు. కానీ సాయం ఇప్పటికీ అందలేదని ప్రతిపక్ష నేతలు కొందరు రైతులు ఆందోళన చేస్తున్నారు. సరే, ఈ విషయం పక్కన పెడితే అసలు కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కోసం రాజధానిగా అమరావతిని ఎందుకు ఎంచుకున్నారో తెలుసా? సరిగ్గా ఇదే ప్రశ్నకు ఓ సోషల్ మీడియా సైట్లో కొందరు యూజర్లు అడగ్గా అందుకు సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మంత్రి హోదాలో అఫీషియల్గా సమాధానమిచ్చారు. అదేమిటంటే, పాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విడిపోయాక కొత్త ఆంధ్రప్రదేశ్కు రాజధాని ఏర్పాట్లు ఆవశ్యకమైంది. దీంతో అప్పట్లో కేంద్ర ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి పెద్ద ఎత్తున సహాయం చేస్తానని ప్రకటించింది. ఇందులో భాగంగానే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ప్రకారం ఆంధ్రప్రదేశ్లో రాజధాని నిర్మాణానికి అనువైన స్థలం ఎంపిక చేయాలని కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. 5 మంది సభ్యులు ఉన్న ఆ కమిటీకి కేసీ శివరామకృష్ణన్ నాయకత్వం వహించారు. ఈ క్రమంలోనే ఆ కమిటీ చాలా రోజుల పాటు అనేక మంది నుంచి సలహాలు సూచనలు అభిప్రాయాలను సేకరించింది. క్షేత్రస్థాయిలో ఆ సభ్యులు పర్యటించారు కూడా. ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణం కోసం అనువైన స్థలాన్ని తెలపాలంటూ అందరి నుంచి సలహాలను స్వీకరించారు ఆ సభ్యులు. దీంతో విజయవాడ గుంటూరు ప్రాంతం రాజధానికి అనువుగా ఉంటుందని చాలా మంది చెప్పారు. ఆ ప్రాంతానికి అనువుగా సుమారు 2191 మంది అంటే 46% తమ అభిప్రాయం తెలిపారు. మిగిలిన ప్రాంతాలకు అంటే విశాఖపట్నంకు మద్దతుగా 10.7% మంది, కర్నూలుకు 7.6% మంది, ఒంగోలు 5.6% మంది, రాజమండ్రి 2.9%, దొనకొండ 2.5%, తిరుపతి 2.4%, ఇతర ప్రదేశాలకు 2.2% అనువుగా అభిప్రాయాలు వచ్చాయి. ఈ క్రమంలో ఈ రిపోర్టును ఆ సభ్యులు ఆగస్టు 27, 2014వ తేదీన కేంద్ర ప్రభుత్వానికి సమర్పించారు. దీంతో కేంద్ర ప్రభుత్వం విజయవాడ గుంటూరు ప్రాంతాన్ని రాజధాని నిర్మాణం కోసం ఎంపిక చేసింది. ఆ తర్వాత రాజధానికి పేరు పెట్టడం, దాని డిజైన్ కోసం ప్రముఖ విదేశీ కంపెనీలను సంప్రదించడం, అనేక డిజైన్లు నమూనాలు చూడడం జరిగింది. అలా డిజైన్లను చూశాక అమరావతి నిర్మాణ ప్లాన్ను ఓకే చేశారు. దీంతో అమరావతిలో 3 మెగా సిటీలు, 14 స్మార్ట్ సిటీల నిర్మాణం కానున్నాయి. అమరావతి నిర్మాణానికి గాను కేబినెట్ సబ్ కమిటీ ద్వారా ల్యాండ్ పుల్లింగ్ పద్ధతిలో భూములను సేకరించారు. కేవలం అమరావతి నిర్మాణం మాత్రమే కాకుండా రాష్ట్రంలోని అన్ని జిల్లాలలోనూ అమరావతికి సమాంతరంగా అభివృద్ధి చేయనున్నారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Like and subscribe Eagle Media Works.